కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చట్టబద్దతపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రధానంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు మంచివే అయినప్పటికీ వాటికి చట్టబద్ధత లేదంటూ కూడా పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఈరోజు మరోసారి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా మరోసారి హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే ఇప్పటికే భూసేకరణ అంటే ఉచిత పథకాలకు భారీగా నిధులు కేటాయించడం వల్ల అసలైన పథకాలకు అసలైన వాటికి కూడా డబ్బులు కేటాయించలేకపోతున్నారనే ఉద్దేశంతో హైకోర్టు కూడా పలు వ్యాఖ్యలు కూడా చేసింది. నిన్న విచారణ సందర్భంగా కూడా పలు వ్యాఖ్యలు కూడా చేసింది. దానికి కొనసాగింపుగా ఈరోజు విచారణ జరిగింది. అంటే భూసేకరణ సమయంలో భూసేకరణకు సంబంధించిన బాధితులందరూ కూడా డబ్బులు ఇవ్వట్లేదు, భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం ఇవ్వట్లేదని చెప్పి హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయి. దానికి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా ఉచిత పథకాలకు మాత్రం కొనసాగిస్తున్నారని నిన్న హైకోర్టు వ్యాఖ్యలు చేసిన సందర్భంలో దానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ను హైకోర్టు ఆదేశించింది. అయితే ఈరోజు విచారణ జరిగిన సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ ఈ భూసేకరణకు సంబంధించి డబ్బులు నష్టపరిహారం చెల్లింపుకు సంబంధించి వివరాలు సమర్పించడానికి కొంత గడువు కావాలని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోరారు. అయితే ఈరోజు ఆ వివరాలు సమర్పిస్తామంటే విచారణ చేపడతామని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అయితే దానికి సంబంధించి అయితే అదే కాకుండా కేవలం భూసేకరణకు సంబంధించిన డబ్బులే కాకుండా పదవీ విరమణ ప్రభుత్వ సర్వీసులు చేసి పదవీ విరమణ పొందిన వాళ్లకు పింఛన్లు రావడం లేదు, పదవీ విరమణ అనంతరం రావాల్సిన బెనిఫిట్స్ కూడా రావడం లేదని చెప్పి కూడా చాలా మంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా ఉచిత పథకాలకు సంబంధించి చాలా డబ్బులు కేటాయిస్తున్నప్పటికీ ఈ విధంగా ప్రభుత్వం మ్యాండేటరీగా చెల్లించాల్సిన వాటికి మాత్రం భారీగా పెండింగ్లు ఉంటున్నాయి. దీనికి సంబంధించిన హైకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలవుతున్నాయని చెప్పి కూడా హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో తప్పులను కూడా హైకోర్టు ఎత్తి చూపింది. అయితే ఈ కౌంటర్లో సరైన వివరాలు లేకపోవడంతో హైకోర్టు విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దానికి సంబంధించి చట్టబద్ధత లేదు కాబట్టి దానికి సంబంధించి ఆ పథకాన్ని చట్టబద్ధత చేపట్టిన అనంతరం కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టును కోరారు. దానికి సంబంధించి ఆ కోణంలోనే పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నాం, బడ్జెట్లో నిధులు కేటాయించడం అంటేనే శాసనసభలో ఆమోదించిన తర్వాతనే ఆ మేరకు నిధులు కేటాయించిన తర్వాతనే వాటికి సంబంధించి మొత్తం బడ్జెట్ కేటాయిస్తారు కాబట్టి నిధులు ఖర్చు చేస్తారు కాబట్టి ప్రత్యేకంగా జీవోలు శాసనసభలో చట్టం చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ నిన్న వాదించారు. అయితే ఈరోజు దానికి సంబంధించిన కౌంటర్లో సరైన వివరాలు లేవని చెప్పి కూడా హైకోర్టు ప్రధానంగా ఎత్తు చూపింది, తప్పు పట్టింది. అసలు సరైన వివరాలు లేకుండా ఏంటంటే ఆర్టికల్ 162ను మెన్షన్ చేశారు, కానీ ఆర్టికల్ 162ను ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది, అసలు తప్పుగా పొందుపరిచారు, ఇది చాలా తప్పు అని చెప్పి కూడా రాజ్యాంగ ప్రకారం కూడా ఇది చాలా తప్పు అని చెప్పి కూడా హైకోర్టు ప్రధానంగా ఎత్తు చూపింది. అసలు 162ను ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఆర్టికల్ 162 అని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది. అదనపు అడ్వకేట్ జనరల్ కూడా తప్పైనట్టు కూడా ఒప్పుకున్నారు. అయితే కౌంటర్ సరిదిద్ది అంటే ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేసిన సందర్భంలో పూర్తిగా వివరాలు దాఖలు చేయాలి, ఈ విధంగా ఆర్టికల్ తప్పును పొందుపరిచి ఎందుకు దాఖలు చేశారని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ ప్రశ్నించింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున కౌంటర్ వేసే సందర్భంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మేరకు అప్పులున్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు దాఖలు చేయాలని చెప్పి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పిటిషన్లకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో కేవలం వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ పిటిషన్ కౌంటర్ దాఖలు చేశారు. ఇందులో ఏ మేరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దీనికి సంబంధించిన వివరాలన్నిటిపైన కూడా ఉంటాయి. అయితే హైకోర్టు మాత్రం ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది ఆర్థిక శాఖ తరఫున కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి. ఎందుకంటే ఇప్పటివరకు ఎంత అప్పులు తెచ్చారు, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన నిధుల కేటాయింపు, దానికి అప్పులు తెచ్చి దీనికి ఏమైనా కేటాయించారా, డబ్బులు ఖర్చు చేశారనా, నిధులు కేటాయించారని దానికి సంబంధించిన వివరాలు కూడా దాఖలు చేయమని చెప్పింది. ఈ సందర్భంలో పిటిషనర్ న్యాయవాది విజయ్ గోపాల్ మరో వాదన కూడా వినిపించారు. ఇప్పటికీ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవలే నవీన్ మిట్టల్కు విన్నపం కూడా చేశారు, తమకు పీఆర్సీ రావలేదు, పెండింగ్ బిల్స్ రావలేదని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేశారు, అంటే విజ్ఞప్తి చేశారు ఆయనకు. అంతేకాకుండా ఇటీవల కాంట్రాక్టర్ దాదాపు 5 కోట్ల రూపాయల డబ్బులు రావాలని చెప్పి కూడా ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కనీసం కాంట్రాక్ట్ పనులు చేశాడు, 5 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా న్యాయవాది విజయ్ గోపాల్ ప్రస్తావించారు. అంటే ఉచిత పథకాలకు అధికంగా కేటాయించడం వల్ల ఈ విధంగా
డబ్బులు అసలైన వాటికి ఇవ్వలేకపోతున్నారన్న విషయాన్ని న్యాయవాది విజయ్ గోపాల్ ప్రస్తావించారు. ఈ సందర్భంలో అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కల్పించుకొని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవన్నీ కేవలం ఏదో పొలిటికల్ స్పీచ్ లాగా ఇవ్వడానికి బాగుంటుంది, కానీ ఇవన్నీ హైకోర్టులో సరికావని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కూడా వాదించారు. అయితే ఇరు వర్గాలను సర్దుమని అంటే శాంతింపజేసిన హైకోర్టు ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఉచిత పథకాల విషయంలో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఆర్థికంగా కోర్టులు అంటే ప్రభుత్వ పరంగా కావాల్సిన పథకాలకు సంబంధించి కోర్టులు జోక్యం చేసుకోలేవు, కానీ ఈ విధంగా ఉచితంగా పథకాలు కేటాయించుకుంటూ పోతే ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లకు సంబంధించి హైకోర్టు స్టే విధించింది. అయితే అదనపు అడ్వకేట్ జనరల్ ఈ స్టేని ఎత్తివేయాలి, ఇది చిన్నపిల్లలను వివాహం చేయకుండా ఉంచాలి దాని ఉద్దేశంతో పెట్టిన కాబట్టి దీన్ని ఎత్తేయాలని స్టేని ఎత్తేయాలి, దీనివల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా, ఎందుకంటే బాల్య వివాహాలను అరికట్టడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి దీన్ని కొనసాగించే విధంగా కూడా స్టే ఎత్తేయాలని చెప్పి కూడా అదనపు అడ్వకేట్ జనరల్ కోరినప్పటికీ పూర్తిగా వాదనలు వింటాము. ఎందుకంటే ఆర్టికల్ 162ను మెన్షన్ చేస్తూ తప్పుగా అఫిడవిట్ దాఖలు చేశారు కాబట్టి పూర్తి వివరాలతో ఆర్థిక శాఖ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కౌంటర్ పూర్తిస్థాయిలో దాఖలు చేస్తారు. సోమవారం దీనిపైన వాదనలు వింటామని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఓవర్ టు యూ.